లక్ష్మీ వంటలకి స్వాగతం. మనం కానాగంతలు ఇగురు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ పోసుకుని ఈ కానాగంతలు ఇలాగా ముక్కలుగా చేసుకొని, పెద్దవి ఉన్నాయి ఇవి ముక్కలుగా చేసుకుని ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయ పేస్ట్ వేద్దాము. ఈ సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఇలా మిక్సీలో వేసుకుని ముద్దగా చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకున్నాను. జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్, రెండు స్పూన్లు పడుతుంది. ఇందులో ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక చిన్న టమాటా ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చి, టమాటా చూపించాను కదా, ముక్కలుగా ఇలా కోసుకుని వేసుకోవాలి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి. పసుపు స్పూన్, సాల్ట్, కారం, కారం పెద్ద స్పూన్ అయితే 3 స్పూన్లు పడుతుంది. నిన్న చిన్న స్పూన్తో తీసుకున్నాను కదా, 6 స్పూన్లు వేసాను. మన కారం ఎంత తింటామో అంతే వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. నీసు కూరల్లో అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. కారం ఉంటేనే రుచిగా ఉంటుంది. కారం, పసుపు, సాల్ట్ పచ్చివాసన పోయే వరకు ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకుందాము. వాటర్ పోసుకుందాం. దీంతో 2 వాటర్ పోసుకుంటున్నాను, 2 మగ్గుల వాటర్. ఇప్పుడు గరిటతో కలబెడుతున్నాం కదా, తర్వాత గరిటతో అనకూడదు. 2 పక్కల క్లాత్ తీసుకుని కుదుపుతూ ఉండాలి. ఇది ఇలా చిడిపోతాయి. ఇలా ఉడుకుతుంది కదా, మూత పెట్టేసుకోవడమే. మూత తీసుకుని చూద్దాము. ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు కొత్తిమీర వేద్దాము.
ఎంతో గుమగుమలాడే కానాగంతల కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇగురుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది పులుసు కూడా పెట్టుకుంటారు, కానీ ఇగురే బాగుంటుందండి. ఇది ఇందులో ఒక ముళ్ళే ఉంటుంది, ముళ్ళు మాత్రం ఎక్కువ ఉండవు. కొత్తిమీర వేసుకుని ఎంతో గుమగుమలాడే కానాగంతల కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.